నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సరోజ్ నగర్ ఇండోర్ స్టేడియంలో క్రికెట్ శిక్షణ పొందుతున్న విద్యార్థులు వారి తల్లిదండ్రులు రెండో రోజు కూడా నిరసన బాట పట్టారు. గత 3 నెలలుగా సమ్మర్ కోచింగ్ క్యాంపు నడుస్తున్నప్పటికీ ఇంతవరకు రెగ్యులర్ క్రికెట్ కోచ్ను నియమించకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిరోజు సాధన కోసం వస్తున్న తమ పిల్లలకు సరైన శిక్షణ, మార్గదర్శకత్వం కరువవుతోందని ఆవేదన చెందారు. గతంలో ఇక్కడ శిక్షకుడిగా పనిచేసిన రాజశేఖర్ రెడ్డికి తమ ఆందోళనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్భంగా తల్లిదండ్రులు స్పష్టం చేశారు. కేవలం తమ పిల్లల భవిష్యత్తు కోసం అర్హులైన క్రికెట్ కోచ్ను నియమించాలని డిమాండ్ చేస్తుంటే డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫీసర్ స్వర్ణలత తమపైనే అనుచిత ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అంతేకాకుండా స్టేడియంలోని క్రికెట్ గ్రౌండ్ను అట్లాంటిక్ పేరుతో క్రికెట్ గ్రౌండ్ను బయట ప్రైవేట్ పిల్లలకు ఆడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని తల్లిదండ్రులు ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేయకుండా వెంటనే రెగ్యులర్ కోచ్ను నియమించి క్రీడాకారులను ఆదుకోవాలని వారు కోరారు. కానీ తొందర కూర్చోరి. ఓకేనా? నిలబడండి. వెంకటేష్. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారు గత 2 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే సమ్మర్ క్యాంప్ తర్వాత రాజశేఖర్ గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాక కొత్త కోచ్ రాలేదు. ఇక్కడున్న డివైఎస్ఓ మేడం, స్వర్ణలత మేడం మేము కోచ్ గురించి అడిగితే ఇదిగో అపాయింట్ చేస్తున్నా, అదిగో అపాయింట్ చేస్తున్నా అని చెప్పేసి కాలయాపన చేసి 3 నెలలు గడిచింది. 3 నెలల తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే ఇక్కడ మీరు క్రికెట్ కోచింగే లేదు, మీరు నన్ను అడగొద్దు, మీరు అక్కడ హెడ్ ఆఫీస్లో కంప్లైంట్ చేసి అక్కడ చూసుకోకపోండి అని చాలా నిర్లక్ష్య సమాధానం ఇస్తుందన్నమాట. ఇస్తుంటే మేము వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ కూడా ఇదే వైఖరితో ఉంటే అసలు మేము ఎందుకు పనికిరాని వాళ్ళకి ఆమె ట్రీట్మెంట్ ఉంది, ఆమె మాట్లాడే విధానం అది ఏమాత్రం నచ్చలేదు మాకు. మోర్ ఓవర్ మేము ఇంకొక విషయం, శ్రీశైలం అండి. నేను గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మా బాబుని క్రికెట్ కోచ్గా జాయిన్ చేసిన. ఇంతకుముందు రాజశేఖర్ రెడ్డి సార్ ఉన్నప్పుడు వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు. గత 3 నెలలుగా ఆయన ట్రాన్స్ఫర్ అయినప్పటి నుంచి మేము డిఓఎస్ఓ గారికి ఎన్నోసార్లు విన్నవించినాము. వాళ్ళు సమాధానం ఏంటంటే స్వర్ణలత మేడం డిఓఎస్ఓగా ఉండి దీని క్రికెట్ని మాకు సంబంధం లేదు, మీరు ప్రైవేట్గా ఇచ్చుకోండి, మీరు 3,000 4,000 కట్టి ప్రైవేట్గా ఇచ్చుకోండి చేతనైతే, ఇక్కడ ఎలాంటి కోచింగ్ నిర్మీయము, మేము క్రికెట్కి సంబంధమే లేదు ఈ స్టేడియం అని ఇర్రెస్పాన్సిబిలిటీగా సమాధానం ఇస్తుందండి. చాలా రోజుల నుంచి దాదాపు 40-50 మంది పేరెంట్స్ పిల్లలు నిరుత్సాహపడుతున్నారండి. రెగ్యులర్ గా రోజు మార్నింగ్ 5 గంటలకు వచ్చి మేము టైం వేస్ట్ చేసుకొని మా పిల్లల భవిష్యత్తు కోసం వస్తే వాళ్ళు సమాధానం ఇవ్వట్లేదండి. నా పేరు వెంకటేష్. ఇక్కడ మా ఇద్దరు పిల్లలు క్రికెట్ కోచింగ్ తీసుకుంటున్నారు గత 2 సంవత్సరాల నుంచి. ఎప్పుడైతే సమ్మర్ క్యాంప్ తర్వాత రాజశేఖర్ గారు ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాక కొత్త కోచ్ రాలేదు. ఇక్కడున్న డివైఎస్ఓ మేడం, స్వర్ణలత మేడం మేము కోచ్ గురించి అడిగితే ఇదిగో అపాయింట్ చేస్తున్నా, అదిగో అపాయింట్ చేస్తున్నా అని చెప్పేసి కాలయాపన చేసి 3 నెలలు గడిచింది. 3 నెలల తర్వాత ఇప్పుడు ఏమంటుందంటే ఇక్కడ మీరు క్రికెట్ కోచింగే లేదు, మీరు నన్ను అడగొద్దు, మీరు అక్కడ హెడ్ ఆఫీస్లో కంప్లైంట్ చేసి అక్కడ చూసుకోకపోండి అని చాలా నిర్లక్ష్యం. వెళ్ళి కలెక్టర్ ఆఫీస్లో ప్రజావాణిలో కూడా కంప్లైంట్ ఇచ్చినాం. అక్కడ కూడా ఇదే వైఖరితో ఉంటే అసలు మేము ఎందుకు పనికిరాని వాళ్ళకి ఆమె ట్రీట్మెంట్ ఉంది, ఆమె మాట్లాడే విధానం అది ఏమాత్రం నచ్చలేదు మాకు. మోర్ ఓవర్ మేము ఇంకొక విషయం ఏమంటుందంటే ఆమె మేము రాజశేఖర్ గారు పాత క్రికెట్ కోచ్ ఏదైతున్నారో ఆయన ప్రోద్బలంతో అంతా చేస్తున్నామని అంటుంది. అది ఏమాత్రం అందులో వాస్తవం లేదు. మాకేమవసరం,
మా పిల్లలకు కోచ్ కావాలి. కోచ్ అయితే మేము రాజశేఖర్తో ఇంకొకరితో మాకేం అవసరం చెప్పండి. మా పిల్లలు 3 నెలల నుంచి ఇక్కడ కోచింగ్ లేకుండా వాళ్ళే కోచ్లు అయ్యి వాళ్ళే ప్రాక్టీస్ చేసుకొని పోతున్నారు కాబట్టి మేము కోచ్ కావాలని అడుగుతున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మంత్ ఆ 5 months లోనూ వీళ్ళకి సెలక్షన్స్ ఉన్నాయి. మరి ప్రాపర్ కోచ్ లేనప్పుడు ఏం సెలక్షన్స్ ఉన్నాయి, ఎక్కడ సెలక్షన్స్ ఉన్నాయి, వాళ్ళకి సాధన ఎట్లా వస్తుంది, ఎక్కడికి తీసుకుపోవాలనేది ఎవరు గైడ్ చేశారు వీళ్ళని? ఒక రోజు ఈ సంవత్సరం ఈ పిల్లోడికి ఒక పిల్లోడికి 14 సంవత్సరాలు అయిపోయినాయి అనుకోండి, Under 14 కింద నెక్స్ట్ ఇయర్ ఈజ్ నాట్ ఎలిజిబుల్. మరి ఈ సంవత్సరం ఆయన లాస్ అయిపోయినట్టే కదా. దానికి ఎవరు బాధ్యులు? ఇక్కడ ఎవరు ఏనో వ్యక్తిగత కక్షలు మాకు ఎలాంటివి లేవు. మా పిల్లలకు సరైన కోచింగ్ కావాలి, ఆ కోచ్ కావాలి. అదే మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం తప్ప ఎవరికో ప్లస్ ఇవ్వాలని ఇంకొకరికో మైనస్ ఇవ్వాలనే ఉద్దేశం లేదు. వాళ్ళకి ఏమైనా కాంట్రవర్సీస్ ఉంటే వాళ్ళు చూసుకోమని చెప్పండి. పిల్లల మీద ఎందుకు రుపుతున్నారు? పిల్లల్ని ఎందుకు ఆగం చేస్తున్నారు? ఒక గేమ్ కు పెద్ద పీటేసి ఇంకో గేమ్ ని అణగదొక్కాలని ప్రయత్నం చేయొద్దు. యాజ్ ఎ డివైఎస్ఓగా అన్ని గేమ్లను సమానంగా చూడాలి. క్రికెట్ పాపులర్ గేమ్, దానికి ఇంకా అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇన్స్టెడ్ ఆఫ్ గివింగ్ మచ్ ప్రయారిటీ ఏం చేస్తుందనే దీన్ని తొక్కడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దయచేసి మా విన్నపం ఏంటంటే మాకు పిల్లలకు క్రికెట్ కోచ్ కావాలి, అదొక్కటే మా విన్నపం. ఎవరితో మాకు ఏ విధమైన సంబంధాలు లేవు, అవసరం లేదు. మా పిల్లలకు కోచ్ అపాయింట్ చేస్తే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, మా పని మేము చేసుకుంటాం. ఇలా తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర మంత్రివర్యులు, షాప్ చైర్మన్ గారు ఏం మాట్లాడుతూ ఉన్నారు? తెలంగాణలో క్రీడలు అభివృద్ధి చేయాలని మాట్లాడుతూ ఉన్నారు. మరి అలా ప్రభుత్వ పరంగా అన్ని అవకాశాలు పేద పిల్లలకి ఇస్తామని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మరి సరూర్ నగర్ స్టేడియంలో చూస్తేనేమో వేరే తీరు కనపడతా ఉంది. రాష్ట్రం మొత్తం ఒక తీరు కనపడతా ఉంది, సరూర్ నగర్ స్టేడియంలో ఒక తీరు కనపడతా ఉంది. ఇవాళ నిన్న ఆందోళన చేసింది పేరెంట్స్ అందరు కూడా క్రికెట్ కోచ్ కావాలని ఆందోళన చేసినారు. క్రికెట్ కోచ్ కావాలని మేము ఆందోళన చేస్తే డివైఎస్ఓ గారు ఏం మాట్లాడతారు? ఇది రాజశేఖర రెడ్డి గారు పోయిన ఆయన చేయిస్తుడు, శ్రీనివాస్ గారు చేయిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. ఇక ప్రెస్ పరంగా చెప్తా ఉన్నాం, ఈ యొక్క ఆందోళన ఓన్లీ కోచ్ కావాలని మాత్రమే. దీంట్లో ఎటువంటి రాజకీయ దురుద్దేశాలు లేవు. రాజశేఖర రెడ్డికి కానీ శ్రీనివాస్ కానీ సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి గారు 20 సంవత్సరాలు పనిచేశారు ఇక్కడ, శ్రీనివాస్ గారు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తారు అసిస్టెంట్ కోచ్గా. తప్ప ఇందులో రాజకీయాలు ఏం లేవు. వెంటనే డివైఎస్ఓ గారు దీన్ని సరిదిద్దుకొని ఈ సమస్యను పరిష్కరిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఇవాళ ఒక రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ గా, ఒక పేరెంట్ గా మా పిల్లల్ని పెద్ద పిల్లవాడిని ఆరో ఏజ్ ఉన్నప్పటి తీసుకొస్తున్నట్టు సుమారు 7 సంవత్సరాల నుంచి నేను సమ్మర్ కోచింగ్ తీసుకొస్తున్నా, 2 సంవత్సరాల నుంచి రెగ్యులర్ కోచింగ్ తీసుకొస్తున్నా. మరి ఇలా 7-8 ఏళ్ళ నుంచి ఇక్కడికి వస్తున్నప్పుడు కోచ్ మంచిగానే ఇస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ అయితేనే మంచిగా ఉంటుంది. ప్రైవేట్లో ఎక్కడ పోయినప్పుడు 2500-3000 కట్టాలి ఫీజు. ఇక్కడ 200 రూపాయలతోటి మంచి కోచింగ్ వస్తుంది కాబట్టి ఇక్కడికి పేరెంట్స్ ఇష్టపడుతున్నారు. మీరు చూడండి, ఇక్కడ 70 మంది 80 మంది పేరెంట్స్ ఈ రోజు సండే రోజు ఉన్నారు. ఇలా 70-80 మంది పిల్లలు ఇక్కడికి వస్తున్నారు. ఇవన్నీ చూడాల్సిన అవసరం ఉంది, దీనికి మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. కానీ ఇవాళ డివైఎస్ఓ స్వర్ణలత గారి ఒక తీరెట్లుందంటే రాజశేఖర రెడ్డి గారిని ముందర పెట్టి, శ్రీనివాస్ గారిని ముందర పెట్టి కోచ్ని ఏర్పాటు చేయకుండా కాలయాపన చేసి ఇవాళ 3 నెలలుగా కాలయాపన చేస్తుంది. వాస్తవంగా తప్పు వారి వైపు ఉంది. ఇవాళ డివైఎస్ఓ ఏం చేయాలి? కోచ్ని ఏర్పాటు చేయాలి, పిల్లల సమస్య తీర్చాలి, పేరెంట్స్ సమస్య తీర్చాలి. ఇది చేయకుండా ఏం చేస్తుంది? రాజశేఖర రెడ్డి బూచిగా చూపించి, శ్రీనివాస్ గారిని బూచి చూపించి క్రికెట్ ని కొత్త ఎత్తివేయాలని ఆలోచన చేస్తా ఉంది. ఇలా మేము కూడా ఆరోపణ చేస్తా ఉన్నాం. ఇవాళ ఇందులో సాయి రెడ్డి అని చెప్పేసి అథ్లెటిక్ కోచింగ్ ఇస్తాడు ఆయన. వాస్తవంగా ఇది క్రికెట్ కోచ్ గ్రౌండ్. ఇది అథ్లెటిక్ కోచ్ అయిన సాయి రెడ్డి తోటి లింకప్ అయ్యి టోటల్ క్రికెట్ ని తీసేయాలని ఆలోచన తీసుకొస్తా ఉంది. ఈ అన్ని విషయాలను ఇలా రాష్ట్ర మంత్రివర్యులుగా ఉన్నటువంటి వాకర్ శ్రీ గారు నిన్న విజ్ఞప్తి చేసినాం. నిన్న వారి పిల్లలతో కూడా మాట్లాడారు, నిన్న ఫోన్ లిఫ్ట్ చేసి. అదేవిధంగా షాప్ చైర్మన్ శివశంకర రెడ్డి గారితో మేము మాట్లాడినాం, వారు మాట్లాడారు. అదేవిధంగా ఇప్పుడు స్థానిక శాసనసభ్యులైనటువంటి మాజీ మంత్రివర్యులు సబితా రెడ్డి గారు కూడా ఇప్పుడు పేరెంట్స్ సమక్షంలో కాల్ చేసి లౌడ్ స్పీకర్ పెట్టి మీడియా మిత్రుల సమక్షంలో చెప్పిన ఆమె కూడా మాట్లాడుతున్నది. అదేవిధంగా ఎల్బీ నగర్ శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారితో ఇవాళ మార్నింగ్ రాగానే మాట్లాడినాం, వారు కూడా సమస్యను పరిష్కరిస్తాము, నాది పరిధులు కాకపోయినా కూడా నేను మాట్లాడతానని చెప్పేసి అన్నారు. మరి ఈ పరిధి అయినటువంటి డివైఎస్ఓ గారు స్వర్ణలత గారు ఎక్కడున్నారు? స్వర్ణలత గారు రారు ఇక్కడికి. వాళ్ళు పేరెంట్ ఎప్పుడైతే ఆందోళన చేస్తారో, కోచ్ కావాలని చెప్పేసి మాట్లాడతారో, పోలీస్ జీప్ మాత్రం వస్తుంది ఇక్కడికి. ఇద్దరు పోలీసు వాళ్ళు పంపించారు. పోలీసు వాళ్ళు ఎందుకు ఇక్కడికి? ఆట ఆడే స్థలంలో పోలీసు వాళ్ళు ఎందుకు? పోలీస్ జీప్ ఎందుకు? కోచ్ కావాలని అడుగుతున్నాం మేము. పిల్లలందరికీ కోచ్ ఇస్తే పోలీస్ జీప్ రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ ప్రెస్ కూడా రావాల్సిన అవసరం లేదు. కానీ ఇలా పోలీస్ జీప్ పంపాల్సిన అవసరం ఏంటంటే ఆమె రాదు ఇక్కడికి. ఆమె ఏంటంటే ఏం చేస్తారో చేసుకోండి మీరు, నేనే మంత్రి నేనే రాదు అన్నట్టు ఎవరిస్తా ఉంది ఈ యొక్క సరూర్ నగర్ స్టేడియానికి. మంత్రి మాటలు లెక్క చేయను, నేను షాప్ చైర్మన్ మాట లెక్క చేయను, శాసనసభ్యులు ఉన్నట్టు సబితా రెడ్డి మాట లెక్క చేయను. నేనే రాజు నేనే మంత్రి ఈ సరూర్ నగర్ స్టేడియానికి
నేను చెప్పిందే వేట. క్రికెట్ ఉందంటే ఉన్నది, లేదంటే లేదనే విధంగా తీరు వ్యవహరిస్తా ఉంది. దీన్ని మేము తప్పు పడతా ఉన్నాం. ఇవాళ మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే, ఇవాళ సాయిరెడ్డి గారు స్వర్ణలత గారు ఇద్దరు కలిసి డివైఎస్ఓ గారు కలిసి అనాథరైజ్డ్ గా కోచింగ్ ఇన్స్టిట్యూట్ పోలీస్ కానిస్టేబుల్ కోచింగ్ ఇస్తా ఉంది. 3,500 రూపాయలు అప్పనంగా తీసుకుంటా ఉంది. ఇప్పుడు దొంగ అన్నట్టు ఆమె ఎన్ని తీసుకుంటూ పోయిన వాళ్ళ మీద ఆరోపణ చేస్తా ఉంది. పోయిన వాళ్ళ మీద ఆరోపణ చేస్తే మీరు కంప్లైంట్ చేయండి, విచారణ చేయించండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. కానీ మీరు సాయిరెడ్డి గారితో ములాఖాత్ అయ్యి ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో కోచింగ్ తీసుకున్నటువంటి ఆ పోలీస్ కానిస్టేబుల్ తోటి ఆయన 3,500 వసూలు చేసుకుంటూ మీరేదో ఇలా క్రికెట్ ఎత్తేయాలని చూస్తా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి పరిణామం కాదు. పేరెంట్స్ అని చెప్తున్నాం. ఇవాళ మీ ఎలిగేషన్ కోసం మేము మాట్లాడతలే. మాకు కావాల్సింది క్రికెట్ కోచ్, మా పిల్లల భవిష్యత్తు కావాలి. ఎందుకంటే ఉదయం 5 గంటలకు లేస్తున్నారు పిల్లలు. వాళ్ళు 6-7 ఏళ్ళ పిల్లలు 5 గంటలకు లేస్తున్నారు, 6 గంటలకు రెడీ అవుతున్నారు, 6 గంటలకు ఇక్కడికి వస్తున్నారు. 6 గంటల రాగానే కోచ్ లేకపోతే ఏమంటారు అంటే, డాడీ అలా కోచ్ లేదుగా ఏం చేస్తాం పో అని చెప్పేసి నిర్లక్ష్యానికి గురవుతున్నారు. కాబట్టి వెంటనే మరి వీళ్ళందరూ స్పందించారు కదా. మంత్రి గారు స్పందించారు, షాప్ చైర్మన్ స్పందించారు, లోకల్ శాసన సభ్యురాలు సబితా గారు స్పందించారు, సుధీర్ రెడ్డి గారు స్పందించారు, మరి వాకర్ సిఐ గారు స్పందించారు. మరి డివైఎస్ఓ స్వర్ణలత గారు ఎందుకు స్పందించరు? మరి ఆమె బాధ్యత. ఆమె కోచ్ ఏర్పాటు చేస్తే సమస్య పరిష్కారం అవుతుంది అనేది మీడియా ద్వారా చెప్తా ఉన్నాం. మీడియా మిత్రులు మీరు ఎక్కడ పోయి వాళ్ళని అడిగినప్పుడు ఆమె చెప్తే చాలా అంశం. మీరు క్వశ్చన్ చేయండి, రాజశేఖర్తో ఏం సంబంధము? రాజశేఖర్ ఆల్రెడీ ప్రమోషన్ తోటి మహబూబ్నగర్ డివైఎస్ఓ పోయిండు. శ్రీనివాస్ ఆల్రెడీ 10 సంవత్సరాలు కోచ్ గా పనిచేసింది కదా. ఆయన క్రిమినల్ అట్ అవుతాడు. మా పిల్లలందరికీ కోచింగ్ ఇచ్చారు 10 సంవత్సరాలు. ఒకవేళ మేమే అన్నాము రాండి సార్ కోచ్ లేదని అన్నాము. ఒకవేళ ఆయన కాకపోతే ఇంకోళ్ళని పెట్టండి, మా సమస్య పరిష్కరిద్దని చెప్తా ఉన్నాం. కాబట్టి వాళ్ళకి 2వ రోజు జరిగింది మా ఆందోళన. నిన్న చేసినాం, ఇవాళ చేసినాం, రేపు హాలిడే ఉంది. మళ్ళా మంగళవారం నాడు మళ్ళీ ఆందోళన చేస్తాం, బుధవారం నాడు ఇదే కొనసాగిస్తాం. డెఫినెట్ గా మా కోచ్ ఏర్పాటు చేసే వరకు ఈ ఆందోళన కొనసాగుతుంది. పోలీస్ జీబులతోటో పోలీసు వాళ్ళతోటో మీరు చేస్తే పోలీసు వాళ్ళు అర్థం చేసుకొని పోయి ఇప్పుడు వచ్చారు. ప్రెస్ వాళ్ళకే ఇప్పుడు అర్థమైంది. పోలీసు వాళ్ళు ఇలాగ రాజని వచ్చిండు, అయ్యర్ గౌడ్ వచ్చాడు. వాళ్ళ మామ చెప్పగానే వాళ్ళే మాట్లాడుతారు, కోచ్ కావాలి పిల్లలు కానీ అంటా ఉన్నాడు. కాబట్టి మీ పప్పులు ఉడకవు. మాకు కావాల్సిన జన్యున్ సమస్య ఇది. ఇలా రాజకీయాలు లేవు, జన్యునే మేము అడుగుతున్నాం కోచ్ కావాలని. కాబట్టి ఇక దయచేసి రాజకీయాలు చేయొద్దు. డివైఎస్ఓ స్వర్ణలత గారి రాజకీయాలు చేస్తూ ఈమె మొత్తం పేరెంట్ మీద రెచ్చగొడుతూ అందరినీ రెచ్చగొట్టేది ఈమెనే. కోచ్ ఏర్పాటు చేసి రెచ్చగొట్టడం లేదు. కాబట్టి దయచేసి వీళ్ళందరూ కూడా పై అధికారులు మంత్రి గారికి వాకసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, షాప్ చైర్మన్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇటువంటి డివైఎస్ఓ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది, మంత్రి గారికి చెడ్డ పేరు వస్తుంది, అదేవిధంగా షాప్ చైర్మన్ శివసేన రెడ్డికి చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి వెంటనే ఏ పైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తూ వెంటనే మాకు కోచ్ ఏర్పాటు చేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ డాక్టర్ దూదిమెట్ల బాలాజీ యాదవ్, విద్యార్థుల పేరెంట్స్ ధన్యవాదాలు. మా సమస్యని, మా ఆవేదనను, మా యొక్క సమస్యగా ఉన్నదైతే కోచ్ 3 నెలలుగా ఇక్కడ సరూనగర్ స్టేడియంలో క్రికెట్ కు లేడు కాబట్టి మా సమస్యను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కోచ్ని వెంటనే ఏర్పాటు చేయాలని చెప్పేసి మా డిమాండ్ చేస్తా ఉన్నాం. 3 నెలలుగా డివైఎస్ఓ స్వర్ణలత గారికి అనేక సార్లు విన్నవించినా, రంగారెడ్డి కలెక్టర్ గారికి విన్నవించినా ఈ సమస్య పరిష్కారం కావట్లేదు. దీని ఉద్దేశం చూస్తే ఏమనిపిస్తుంది అంటే క్రికెట్ ఎత్తివేయాలని ఆలోచన కనపడతా ఉంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం ఏమో ప్రపంచ స్థాయిలో పోటీలు జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మంత్రివర్యులు వాకర్ శ్రీహరి గారు, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి గారు ఏమో మాట్లాడుతా ఉన్నారు. మెస్సీని తీసుకొస్తా ఉన్నారు ఇక్కడికి. ప్రపంచ స్థాయిలో ఇక్కడ ఒలింపిక్స్ జరగాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. కానీ సరూనగర్ స్టేడియం తీరు వేరు ఉంది, రాష్ట్రం అంతా ఒక తీరు ఉంది, సరూనగర్ స్టేడియం ఒక తీరు ఉంది. దీనికి కారణం ఏంటంటే డివైఎస్ఓ స్వర్ణలత గారి యొక్క వైఖరిది. కాబట్టి ఇవాళ అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మంత్రి శ్రీహరి గారు మాట్లాడుతున్నారు, షాప్ చైర్మన్ శివసేన రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు, సబితా ఇంద్రెడ్డి గారు మాట్లాడుతున్నారు, సుధీర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళు మాట్లాడుతున్నారు తప్ప స్వర్ణలత గారు మాట్లాడతలేరు. స్వర్ణలత ఎవరితో మాట్లాడిస్తుంది? కోచ్ కావాలంటే పోలీసు జీబుతో మాట్లాడిస్తుంది. స్వర్ణలత గారిని కోచ్ కావాలంటే పోలీసు వాళ్ళని పంపించి మేము ఎతకడానికి కేసులు పెడతామని మాట్లాడుతుంది. కాబట్టి ఇవాళ సార్ ఇవాళ మేము విజ్ఞప్తి చేస్తాం మీడియా ద్వారా, తెలంగాణలో TG20 వచ్చింది. నిన్నే ఉప్పల్ స్టేడియంలో ఆడినారు. ఏదైతే హైదరాబాద్ జట్టు ఖమ్మం మీద గెలిచింది. మా పిల్లలంతా చూసి మేము కూడా TG20కి వెళ్ళాలని అనుకుంటా ఉన్నారు. కాబట్టి సరూనగర్ స్టేడియం అనేది గవర్నమెంట్ కాబట్టి దీన్ని ఆధ్వర్యంలో చేస్తే బాగుపడతామని ఇక్కడికి వస్తున్నారు. పొద్దున 5 గంటలకు లేస్తున్నారు, 6 గంటలకు రెడీ అవుతున్నారు, స్టేడియంకి వస్తున్నారు. డాడీ మీరు కూడా రాని అంటున్నారు. 3 నెలల నుంచి క్రికెట్ కోచ్ లేకపోవడం వల్ల ఇంకా మేము పోలేకపోం కోచ్ అని చెప్పి అనే కాడికి వచ్చి నిర్లక్ష్యానికి వస్తున్నారు. కాబట్టి దయచేసి స్వర్ణలత గారు మీ రాజకీయాలు ఉంటే మీరు రాజకీయాలు చేసుకోండి, మీ మధ్యలో కొట్లాడ పెట్టుకోండి. కానీ మా పిల్లల భవిష్యత్తు చెలగాటం ఆడదని చెప్పేసి డివైఎస్ఓ స్వర్ణలత గారికి మీడియా తరగతి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీదేమంటే మీరు చూసుకోండి. ఇందులో ఇంతకుముందు నిన్న మాట్లాడినట స్వర్ణ ఇలా రాజశేఖర రెడ్డి చేస్తుండు, శ్రీనివాస్ చేస్తుండు. రాజశేఖర రెడ్డి సంబంధం లేదు, శ్రీనివాస్ సంబంధం లేదు. ఇది పిల్లల సమస్య, ఇది పేరెంట్ సమస్య, ఇది కోచ్ లేని సమస్య అని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా మేము నిన్న మాట్లాడుతుంది 200 రూపాయలు ఏం కడుతుంటుంది. గవర్నమెంట్ నిర్ణయించిన ఫీజే 200 కదా.
మరి 200 కూడా 1000 కడతామా 1500 కడతామా? మరి మీరు అట్టే వసూలు చేస్తారా? మీరు మిగతా స్టేటింగ్ కానీ అది అథ్లీట్స్ దగ్గర అడుగుతాను మేము. కాబట్టి 200 రూపాయల ఫీజు గవర్నమెంట్ నుంచి 2000 కడుతున్నాం. మా పేరెంట్స్ కూడా ఐడి కార్డు తీసుకున్నారు. కాబట్టి మేము విజ్ఞప్తి చేసే ఒకటే, ఫీజు గురించి సమస్య కాదు, మా కోచ్ ఏర్పాటు చేయండి, మీకు అన్ని రకాలుగా మేము సహకరిస్తాం. థ్యాంక్ యూ. మన సరూర్ నగర్ స్టేడియం సంబంధించి 11-10 ఏళ్ళ నుంచి ఒక శ్రీనివాస్ అని కోచ్ ఉండే, రాజశేఖర్ రెడ్డి ఇక్కడ సీనియర్ కోచ్ ఉండే అమ్మ. రాజశేఖర్ రెడ్డి ప్రమోషన్ మీద మహబూబ్నగర్కి వెళ్ళిపోయాడు. ఇక్కడ స్వర్ణలత అని ఒక ఇన్ఛార్జి ఉంది అమ్మ, డివైఎస్ఓ. అయితే వచ్చిన కానీ సమ్మర్ కోచింగ్ అయిపోయిన తర్వాత 3 నెలల నుంచి కోచ్ లేడమ్మ క్రికెట్ సంబంధించి. ఒకసారి మీ 200 మంది పేరెంట్స్ ఉంటారమ్మా దీంట్లో మొత్తం సరూర్ నగర్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్ వాళ్ళు. ఒకసారి మీతో మాట్లాడతామంటే ఫోన్ చేసినాము ఇంతకుముందు, మీరే చేసిర్రు. అయితే వీళ్ళ కోచ్ కావాలి మేమమ్మా, కొంచెం ఒకసారి మీరు డివైఎస్ఓతో మాట్లాడి కోచ్ ఒక్కటి ఏర్పాటు చేస్తే చాలమ్మా. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందమ్మా కొంచెం. అందరూ ఒకసారి మీ నమస్కారం పెడతారమ్మా. మేడం నిన్న V6 న్యూస్ లో కూడా వచ్చింది. ఆ మేడం కొంచెం ఆమె చాలా అంటే ర్యాష్గా మాట్లాడుతుంది, బెదిరిస్తుంది. క్రికెటే లేదు, కింద అలిగేషన్ తీసుకొస్తున్నారు, మేము పెట్టాము, పోలీసులను పిలిపిస్తున్నది, బెదిరిస్తుంది, కేసులు పెట్టిస్తాను భయపెట్టిస్తుంది. నేను అందరు ధర్నా చేస్తాం మేడం. మీరు కట్టే 200 మీరు బయటికి వెళ్ళండి, బయట కోచింగ్ తీసుకోండి, లేనప్పుడు బయట కోచింగ్ తీసుకోండి. 5000 పెట్టి కోచింగ్ ప్రైవేట్ లో తీసుకోండి అని చెప్తుంది. కట్టేది 200 రూపాయలే కదా గవర్నమెంట్ కి. మీరు 200 ఇచ్చారు, మాట్లాడుతుంది మేడం. కొంచెం చెప్పండి మేడం, కొంచెం ప్లీజ్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మేడం.